ఇక మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కూడా చాలా విషయాలు మొన్న దిగ్భ్రాంతికరంగా యావత్ తెలంగాణ నివ్వెరపోయేలా యావత్ తెలంగాణ ప్రజలు మేధావులు ఇంజనీర్లు ఉద్యోగస్తులు రైతులు విద్యార్థులు యువకులు కూడా అచ్చరు పొందేలాగా మాట్లాడిన భాష వ్యవహార శైలి చాలా జుగుప్సాకరంగా ఉంది అనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఆయన కీలకంగా ఒకటి అన్నారు, బుద్ధి ఉన్నోడు ఎవడైనా మెడ మీద తలకే ఉన్నోడు ఎవడైనా మేడిగడ్డ బ్యారేజీ నింపకుండా బ్యారేజీ లేకుండా పంప్ హౌజులు మరి ఆన్ చేయొచ్చా అని. అరే ఓ బుద్ధి లేని ముఖ్యమంత్రి, మేము మొన్న సమ్మక్క బ్యారేజీ మొన్న కదా మేము వచ్చినాక కదా కట్టింది. సమ్మక్క బ్యారేజీ ముందు దేవాదుల ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాలు మీరు పంపింగ్ చేశారు? దేవాదుల పంపింగ్ వితౌట్ బ్యారేజీ 15 సంవత్సరాలు పైగా మీరు పంపింగ్ చేశారు కదా. అరే మెదల్లేని సన్యాసులారా, మీ ప్రభుత్వమే ఉంది, మరి బ్యారేజీ కూడా కట్టలే. కేవలం ఫౌండేషన్ వేశారు నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ కోయల ద్వారా వచ్చిన తిరుగుబాటుతోటి బ్యారేజీ కట్టలే కదా, పంప్ హౌజ్లు ఆన్ చేశారు కదా, సంవత్సరాల తరబడి కూడా నీటిని వరద సమయంలో పంపింగ్ చేశారు కదా. ఈ మాత్రం సోయి లేదా? ఈ మాత్రం చారిత్రక అంశాలని నీ గత అంశాలని నెమరు వేసుకుంటే అర్థమవుతుంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడ ఉంది? కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడ ఉంది? మరి కన్నెపల్లి పంప్ హౌస్ లోకి మరి ఎంత డౌన్ లో ఉంది? అక్కడికి ఎన్ని నీళ్లు పంప్ హౌస్ కి టచ్ లో ఉన్నాయని ఇవన్నీ చెప్పావు కదా. అన్ని వివరంగా ప్రత్యక్షంగా అక్కడ నిలబడి విజువల్స్ ద్వారా చూపించుకుంటూ మా కేటీఆర్ గారు మేమందరం కలిసి విజిట్ చేసి చెప్తే నీకు అర్థం కాలేదా? నీకు ఆ మాత్రం సోయి లేదా? ఖచ్చితంగా నీళ్లకు సంబంధించి ఎల్నీలో సమస్య ఉందని తెలుసు, నీకు వస్తుందని ముందస్తుని తెలుసు. మళ్ళీ ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి ఏమంటాడు, నాకు తెలుసు వచ్చని, అందుకనే నేనన్నా ఆర్దడి పంటలు వేసుకోమనమని. రైతుల్ని సన్యాసులు అని అంటాడు, చెప్పినానంటాడు. ఇవన్నీ చెప్పేవాడివి వచ్చిన వరదని